అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ రాజకీయ కార్యకర్త చార్లీ దారుణ హత్య సంచలనంగా మారింది. యూటా వ్యాలీ యూనివర్సిటీలో ప్రూవ్ మీ రాంగ్ క్యాంపస్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా తూటా దూసుకొచ్చింది. దీంతో రక్తపు మడుగులో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మాస్ షూటింగ్స్, ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి మాట్లాడుతున్న టైంలోనే ఆయనపై దాడి జరిగింది. చార్లీ కిర్క్ మృతిపై ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం వరకు జాతీయ జెండాలను హాఫ్ స్టాప్ లో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ సంస్థ స్థాపకుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ను దుండగుడు కాల్చి చంపాడు. యూటా వ్యాలీ యూనివర్సిటీలోని సోరెన్సెన్ సెంటర్ కోర్ట్ యార్డులో అమెరికన్ కమ్బ్యాక్ టూర్లో భాగంగా 3,000 మంది విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో కిర్క్ మాస్ షూటింగ్స్ మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి ప్రశ్నలకు సమాధానమిస్తుండగా ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. కిర్క్ కళ్లలోకి బుల్లెట్ తగలడంతో టింపానోగోస్ రీజియనల్ హాస్పిటల్కు తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చార్లీ కిర్క్ 1993 అక్టోబర్ 14న అర్లింగ్టన్ హైట్స్లో జన్మించారు. 2012లో యువతను లక్ష్యంగా చేసుకుని టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే కన్జర్వేటివ్ సంస్థను స్థాపించారు. తన 18 ఏళ్ల వయసులో స్థాపించిన ఈ సంస్థ విద్యార్థుల్లో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, ఫ్రీ మార్కెట్లు, లిమిటెడ్ గవర్నమెంట్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తోంది. చార్లీ కిర్క్ యువతలో కన్జర్వేటివ్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రూవ్ మీ రాంగ్ అనే డిబేట్ టేబుల్ ద్వారా కాలేజీ క్యాంపస్లలో ప్రత్యక్ష చర్చలు నిర్వహిస్తున్నారు. అలా ఆయన పేరు అమెరికా అంతటా మారుమ్రోగింది. అలాగే 2019లో ప్రారంభించిన ఈ పోడ్కాస్ట్ ద్వారా ఆయన తన అభిప్రాయాలను యువతతో పంచుకుంటూ వస్తున్నారు. చార్లీ కిర్క్ మరణం అమెరికాలో రాజకీయ హత్యలపై తీవ్ర చర్చను రేపుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై కాల్పుల తర్వాత ఈ తరహా దాడులు మరో 3-4 జరిగాయి. అయితే కిర్క్ను చంపేంతగా పగ, కోపం ఎవరికి ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా చార్లీ కిర్క్ను కాల్చిన వ్యక్తి ఎవరో నిర్ధారించబడలేదు. అలాగే కారణమేంటో కూడా తెలియదు. కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ వాటికి అధికారులు ధృవీకరించలేదు. ఒక వ్యక్తి అదుపులోకి తీసుకున్నామని కానీ ఆ వ్యక్తి పేరు వివరాలను FBI డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించలేదు. అదే సమయంలో ఊటా కౌంటీ వర్సిటీ వద్ద ఒక వృద్ధ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతానికి కేసు ఇంకా విచారణలో ఉంది. అయితే పూర్తి డార్క్ కలర్ క్లాత్స్తో ఉండి 200 గజాల దూరం నుంచి రూఫ్ టాప్ నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. యూటా వ్యాలీ యూనివర్సిటీ ఈవెంట్ తర్వాత లాక్డౌన్ చేసి మంగళవారం వరకు క్లాసులు రద్దు చేసింది. యూటా గవర్నర్ సెన్సర్ కాక్స్ ఈ హత్యను రాజకీయ హత్యగా అభివర్ణించారు. ఇది తమ రాష్ట్రానికి, దేశానికి దారుణమైన రోజు అని అన్నారు. షూటర్ను పట్టుకోవడానికి మాన్హంట్ కొనసాగుతోంది. యూటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ కమిషనర్ బో మాసన్ షూటర్ 200 గజాల దూరం నుంచే కాల్పులు జరిపాడని అన్నారు. అయితే ఈ ఈవెంట్లో క్యాంపస్ పోలీసులు ఉన్నారని, కానీ సెక్యూరిటీ స్క్రీనింగ్ లేదని యూటా వ్యాలీ యూనివర్సిటీ పోలీస్ చీఫ్ జెఫ్ లాంగ్ చెప్పారు. FBI సాల్ట్ లేక్ సిటీ ఆఫీస్ ఒక ఆన్లైన్ ఫారంను ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఆధారాలు సేకరిస్తోంది. ఇక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చార్లీ కిర్క్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అలాగే చార్లీ కిర్క్ను అద్భుతమైన, యువతకు ప్రేరణ ఇచ్చిన నాయకుడిగా కొనియాడారు. కిర్క్కు శ్రద్ధాంజలి ఘటిస్తూ అమెరికా అంతటా జెండాలను సగం ఎగరేయాలని ఆదేశించారు. మరో బుల్లెట్ మరో యుగంలోని సత్యవాదిని మౌనం వహించేలా చేసిందని, తన తండ్రి, మామని హత్య చేసిన నేపథ్యంలో ఫెడరల్ హెల్త్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ట్వీట్ చేశారు. సాధారణంగా కన్జర్వేటివ్లు పాత సంప్రదాయాలను, విలువలను కాపాడాలని ప్రయత్నిస్తారు. పారంపర్యం, కుటుంబం, మతం, నైతికత వంటి విషయాలను ముఖ్యమని భావిస్తూ మార్పును వ్యతిరేకిస్తారు. వ్యక్తిగత స్వేచ్ఛ, బాధ్యత ఉండాలి. పాత విలువలు, సంప్రదాయాలు నిలబెట్టాలి. వ్యాపారాలు స్వేచ్ఛగా పనిచేయాలి. వీటిలో ప్రభుత్వ నియంత్రణ తక్కువగా ఉండాలని కోరుకుంటారు. ఈ భావజాలం ట్రంప్కు, చార్లీ కిర్క్కు మరింత దగ్గర చేసింది. మరోవైపు భారతీయ వలసదారులపై అమెరికా ఈజ్ ఫుల్ అంటూ ఆ మధ్య చార్లీ కిర్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్ నుంచి వలస వచ్చిన వాళ్లు అమెరికన్ల ఉద్యోగాలను కబ్జా చేస్తున్నారంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. దీంతో ఇండో అమెరికన్ కమ్యూనిటీ, టెక్ కమ్యూనిటీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆయన తొలి నుంచి అమెరికన్ ఫస్ట్ భావజాలం ప్రదర్శిస్తుండటంతో ఆ సమయంలో అక్కడి యువత ఆయనకు అండగా నిలబడింది.